మాట్లాడారు అని చెప్పి జరిగిన ప్రచార నేపథ్యంలో ఇది గడిచిన కొన్ని గంటల్లోనే మెగా ఫ్యాన్స్ దీన్ని అంత ఈజీగా వదిలేగల అయితే కనిపించట్లేదు. ఈ నేపథ్యంలోనే మెగా ఫ్యాన్స్ ఏదైతే అఖిల భారత చిరంజీవి ఫ్యాన్స్ అసోసియేషన్ ఎవరైతే ముఖ్య ఫ్యాన్స్ అధ్యక్షులు ఉన్నారో వాళ్ళందరూ కూడా హైదరాబాద్లో ఈరోజు కీలకమైన భేటీ నిర్వహించడం జరిగింది. ముందుగా చిరంజీవి గారి బ్లడ్ బ్యాంకులో ఈ భేటీ జరుగుతుందని గత 2 రోజులు పెట్టి కూడా ప్రచారం సాగుతుంది. అయితే ప్రత్యేకంగా ప్రైవేట్గా ఒక హోటల్లో ఈ మీటింగ్ వీళ్ళు ఏర్పాటు చేసుకోవడం జరిగింది. ఈ మీటింగ్ సారాంశం ఏంటంటే దీన్ని ఇక్కడితోటి వదలకూడదు. గతం నుంచి కూడా చిరంజీవి గారి మీద విషం చెబుతున్నారు, చిరంజీవి గారిని తక్కువగా మాట్లాడుతున్నారు, ఎవరికి నచ్చినట్లుగా వాళ్ళు ఆయన వాడుకుంటున్నారు కొన్ని అంశాల మీద అని చెప్పి వాళ్ళందరూ కూడా ఆగ్రహాన్ని వ్యక్తం చేసింది. ఈ నేపథ్యంలోనే వాళ్ళ ఆందోళనలు కూడా చేయడంతో పాటుగా దీన్ని ఇక్కడితో వదిలిపెట్టకూడదు, భవిష్యత్తులో చిరంజీవి గారిని ఎవ్వరూ కూడా ఈ రకంగా కించపరిచే విధంగా మాట్లాడే ఛాన్స్ ఇవ్వకుండా ఉండాలంటే దీన్ని ముందుకు తీసుకువెళ్ళాలి అని చెప్పి వాళ్ళు నిర్ణయం తీసుకున్నట్లుగా తెలుస్తున్నది. ఈ పరిస్థితుల్లోనే ముందుగా హైదరాబాద్లోని జూబ్లీ హిల్స్ పోలీస్ స్టేషన్లో దీని మీద కేసు నమోదు చేయడం, చిరంజీవి గారికి అవమానం జరిగే విధంగా ఒక సభలో ఈ రకంగా మాట్లాడారని చెప్పి డైరెక్ట్గా బాలకృష్ణ గారి మీదే వీళ్ళు ఫిర్యాదు ఇచ్చే యోచనలో ఉన్నారు. అంతేకాకుండా ఇక్కడితోనే వదలకుండా తెలుగు రాష్ట్రాల్లో అటు ఆంధ్రప్రదేశ్ అవనియండి లేదా తెలంగాణ ప్రాంతంలో అవనియండి 300 పోలీస్ స్టేషన్లో దీని మీద కేసు నమోదు చేయాలి అని చెప్పి ఫిర్యాదులు ఇవ్వాలని చెప్పి వీళ్ళు తీర్మానం చేసుకోవడం జరిగింది. అయితే ఈ విషయం అమెరికా నుంచి ఈ రోజే వచ్చిన చిరంజీవి గారికి ఈ విషయం తెలియగానే ఫ్యాన్స్ ఎవరైతే వాళ్ళు ముఖ్య ఫ్యాన్స్ ఉన్నారో ముఖ్య అనుచరులు ఉన్నారో వాళ్ళందరికీ కూడా ఆయన ఫోన్లు చేయడం జరిగింది. ఇక్కడితో దీన్ని ఆపియండి, దీన్ని ముందుకు తీసుకువెళ్ళొద్దని ఆయన చెప్పినప్పటికీ కూడా ఫ్యాన్స్ ఆగ్రహావేశాలు ఇంకా తగ్గడం లేదేమో అనిపించక తప్పటం లేదు. ఎందుకంటే 300 పోలీస్ స్టేషన్లో మేము ఖచ్చితంగా కేసులు నమోదు చేస్తామని చెప్పి వారు తీర్మానం చేస్తున్నారు. చిరంజీవి గారు సౌమ్యంగా ఉంటారు, చిరంజీవి గారు మెత్తగా ఉంటారు, చిరంజీవి గారికి ఎవరేమన్నా సరే ఆయన పెద్దగా పట్టించుకోరు, పోతే పోనీ అనే ధోరణిలో ఉంటారు. కాబట్టి ఈ రకంగానే ఆయన మాట్లాడతారు. కానీ ఇక్కడితో దీనికి ఫుల్ స్టాప్ పెట్టాలి, భవిష్యత్తులో కూడా ఆయన ఎవరో ఏమనకుండా ఉండాలని. ఎందుకంటే చిరంజీవి అన్నది ఒక శిఖరం, సుమారు 70 సంవత్సరాలు పైబడినప్పటికీ కూడా ఈరోజు ఆయన కోట్లాది మందిని అలరిస్తున్నారు. ఆయనకు ఒక ప్రత్యేకమైన ఒక బాణీని ఏర్పాటు చేసుకున్నారు. వయసుకి కూడా ఈరోజు విలువనివ్వటం లేదు. ఆయన ఉన్నత శిఖరాలకు ఎదిగినా సరే దానికి కూడా ఆయన గొప్పతనానికి కూడా విలువనివ్వటం లేదు. ఎలా నచ్చితే వాళ్ళ మాట్లాడుతున్నారు. ఈసారి ఉపేక్షించే పరిస్థితి లేదు అని చెప్పి వాళ్ళు చాలా సీరియస్గా దీని మీద ఆగ్రహవేశాలు వ్యక్తం చేస్తున్నట్టు జరుగుతుంది. ఒకవేళ ఇదే కానీ జరిగితే 300 పోలీస్ స్టేషన్లో కానీ వీళ్ళు ఫిర్యాదు చేస్తే కేసులు నమోదైతే వాట్ నెక్స్ట్, ఏం జరగబోతుంది? ఎందుకంటే కూటమితోటి ఇప్పుడు జనసేన పూర్తిగా అందులో ఇన్వాల్వ్ అయి ఉన్నది. ఉప ముఖ్యమంత్రిగా పవన్ కళ్యాణ్ గారు ఉన్నారు. ఈ పరిస్థితుల్లో మరి పవన్ కళ్యాణ్ గారు అటు చంద్రబాబు నాయుడు గారు వీళ్ళ పరిస్థితి ఏంటి? చిరంజీవి గారు లేఖతో సరిపెట్టారు. ఈరోజు ఎయిర్పోర్ట్లో కూడా మనం ఎక్స్క్లూజివ్గా విజువల్స్ కూడా మనం ప్లే చేయడం జరిగింది. నేను చెప్పేశాను కదా అని చెప్పి ఆయన లైట్ తీసుకున్నారు. కానీ వాళ్ళ ఫాలోవర్స్ మాత్రం దీన్ని లైట్ తీసుకోవటం లేదు. మీరు కూడా లైట్ తీసుకోవద్దు అని చెప్పి చిరంజీవి గారికి ఇండైరెక్ట్గానే వీళ్ళు చెప్తున్నట్లుగా అర్థమవుతుంది. ఈ పరిస్థితుల్లో బాలయ్య చిరంజీవి ఎపిసోడ్లో కొత్త ట్విస్ట్ నెలకొంది. 300 మంది పోలీస్ స్టేషన్లతోటి వీళ్ళు ఫిర్యాదు చేయాలని చెప్పి ముఖ్య వాళ్ళు ఎవరైతే ఆంధ్రప్రదేశ్కు తెలంగాణ ప్రాంతాల్లో కాదండి, అటు కర్ణాటక నుంచి తమిళనాడు నుంచి ఎవరైతే చిరంజీవి ఫ్యాన్స్ అసోసియేషన్ అధ్యక్షులు ఉన్నారో ముఖ్యంగా కొన్ని సంవత్సరాలుగా అంటే దశాబ్దాల తరబడి చిరంజీవి గారితో ట్రావెల్ చేస్తున్న వాళ్ళు వీరు వాళ్ళందరూ కూడా ఈ తీర్మానం చేసుకోవడం జరిగింది. మరి చిరంజీవి గారు అయితే దీని మీద ప్రత్యేకంగా వాళ్ళతోటి కూర్చోబెట్టి మాట్లాడతారు అని చెప్పి ఇప్పుడు వరకు వస్తున్న వార్తల నేపథ్యం. సరే, మీరు మాట్లాడినప్పుడు చిరంజీవి గారు ఫోన్ చేసి మీరు ఎలాంటివి చెయ్యొద్దు అని చెప్పినప్పుడే వాళ్ళు వినకుండా ముందుకు ఒక అడుగు వేస్తున్నారంటే చిరంజీవి గారు పిలిచి మాట్లాడితే మరి వీళ్ళు తగ్గుతారా, లేకపోతే వీళ్ళకి ఏమైనా డిమాండ్స్ ఉన్నాయా? ఒకటి, బాలకృష్ణ గారు స్వచ్ఛందంగా క్షమాపణ బహిరంగంగా చెప్పాలి. చెప్పలేని పక్షంలో వీళ్ళు భవిష్యత్ కార్యాచరణ ఏంటన్నది వీళ్ళు నిర్ణయిస్తారు. లేదా ఆయన క్షమాపణ చెప్తే ఇక్కడితో ఆగే పరిస్థితి ఉంటుంది. లేదా ఆయన క్షమాపణ చెప్పకుండా గత 4-5 రోజులు పెట్టి మనం చూస్తూనే ఉన్నాం. ఏదైతే కామినేని శ్రీనివాస్ గారు అసెంబ్లీ సాక్షిగా ఆయన మాట్లాడారు, అసెంబ్లీ సాక్షిగా ఆయన ప్రస్తావన తీసుకురావడం జరిగింది, రికార్డుల నుంచి తొలగించేయండి అని దీన్ని అని ఆయన మాట్లాడడం జరిగింది. కానీ బాలయ్య గారి దగ్గర నుంచి అలాంటి మాటలు రాలేదు. నిన్న చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు భేటీ అయ్యారు కాబట్టి దీనికి సంబంధించి ఇక్కడ క్లోజ్ చేశారు. చిరంజీవి గారితో వీళ్ళు ఫోన్లో మాట్లాడారు, వీళ్ళు ముగ్గురు మాట్లాడుకున్నారు కాబట్టి బాలయ్యతో కూడా మాట్లాడించారు. నిన్ను అనాలని నేను అనలేదు, జగన్మోహన్ రెడ్డి గారిని అనే ఆ క్రమంలో మీ పేరు వచ్చుంటే ఉండొచ్చు, మీకు నాకు ఏం ప్రత్యేకమైనది ఏం లేదు కదా, మనం కూడా సినిమాల్లో ఎప్పటి నుంచో కలిసి ఉన్న వాళ్ళమి, ఇప్పుడు కూడా కలిసే సాగుతున్నాం, మీ తమ్ముడు అలాగే తెలుగుదేశం పార్టీల పరంగా కూడా మన ఇద్దరి మధ్యన ఎటువంటి విద్వేషాలు లేదు. మరొక విషయం ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారికి కానివ్వండి వైఎస్ఆర్సీపీకి కానీ వీళ్ళకి దీన్ని అడ్వాంటేజ్ చేసుకునే విధంగా మనం ఎటువంటి చర్యలు చేపట్టకూడదు, ఎటువంటి అడుగులు ముందుకు వేయకూడదు అని చెప్పి చిరంజీవి గారికి క్లారిటీగా చెప్పినట్లుగా స్పష్టమవుతుంది.
ఉంటుంది. అయినప్పటికీ కూడా ఫ్యాన్స్ ఆగ్రహావేశాలు ఏ రకంగా ఉంటే వేరే చెప్పాల్సిన అవసరం లేదు. మరొక పక్క ఏంటంటే గత 3 రోజులు పెట్టి క్లియర్గా గమనిస్తే సోషల్ మీడియాలోని బాలకృష్ణ గారి ఫ్యాన్స్ కూడా పెద్ద ఎత్తున మెసేజ్లు పెడుతున్నారు. అంటే ఇది ఒక వర్గం అని కాదు, లేకపోతే ఒక సినీ అంశం అని కాదు, లేకపోతే రాజకీయ అంశం అని కాకుండా వర్గ పోరు కింద కూడా మొదలయ్యే పరిస్థితి ఉంటుంది. ఎందుకంటే సామాజిక పరంగా కూడా బాలకృష్ణ గారి సామాజిక వర్గం ఏంటన్నది అందరికీ తెలిసిందే, చిరంజీవి గారి సామాజిక వర్గం ఏంటన్నది తెలిసిందే. సామాజిక వర్గ పరంగా కూడా ఎన్నో సంవత్సరాలు పెట్టి రగులుతున్న అంశం ఇది, సినీ పరంగా కూడా. మరొక కొత్త వీడియోను కూడా వీళ్ళు వెలుగులో తీసుకొస్తున్నారు. మా బ్లడ్ వేరు, మా బ్రీడ్ వేరు అని గతంలో ఏదైతే బాలకృష్ణ గారు మాట్లాడారో ఆ వీడియోను ఇప్పుడు వైరల్ చేస్తున్నారు. దాని మీద నాగబాబు గారు ఇచ్చిన కౌంటర్ వీడియోను కూడా వీళ్ళు ట్రోల్ చేస్తున్నారు. అంటే ఈ మొత్తం ఎపిసోడ్ చూస్తే ఎక్కడా కూడా దీనికి ఫుల్ స్టాప్ పెట్టే పరిస్థితి అయితే కనిపించట్లేదు. సరే, ఇప్పటి వరకు కూడా విదేశాల్లో చిరంజీవి గారు ఉన్నారు కాబట్టి ఇది కొద్దిగా ముందుకు సాగింది. ఆయన వచ్చారు కాబట్టి డైరెక్ట్గానే ఫ్యాన్స్తో మాట్లాడి వాళ్ళ కోపాగ్నిని చల్లారిస్తే ఇది ఇక్కడితో ఆగుతుంది. బాలకృష్ణ గారు కూడా బహిరంగ నేను చిరంజీవి గారిని సంబంధించి నేను అనలేదు, ఆ సందర్భం మీద ఏదైనా ఆయనకి మనసుకు నొచ్చుకునే విధంగా నా మాట వచ్చుండిలో ఉంటే దానికి నేను సారీ చెప్తాను, ఆయన మేము మిత్రులు లాంటి వాళ్ళం లేకపోతే ఒక కుటుంబ సభ్యులు లాంటి వాళ్ళం అని ఒక్క మాట అంటే ఇది ఇక్కడ వరకు వచ్చే పరిస్థితి లేదు. మరి ఆయన ఆ రకంగా మాట్లాడతారా? చిరంజీవి ఫ్యాన్స్ ఊరుకుంటారా? మరి కేసులు పెడితే నెక్స్ట్ ఏం జరగబోతుంది? ఇదంతా కూడా ఏపీ రాజకీయాల్లో అనుకోని విధంగా చెలరేగిన మంటలు. ఇవి ఎక్కడి వరకు వ్యాపిస్తాయన్నది అర్థం కాని సిచ్యువేషన్ అయితే ఏపీ పాలిటిక్స్లో నెలకొని ఉంది. వర్మ, అయితే చిరంజీవి ఏదైతే వీరిని అభిమానుల్ని వారించడం జరిగిందో, అయితే అభిమానులు కనుక మళ్ళీ అలాంటి కేసులు 300 పోలీస్ స్టేషన్లో కేసులు పెట్టడం జరిగితే కనుక తర్వాత పరిణామాలు ఏ విధంగా ఉండే అవకాశం ఉంది, ముఖ్యంగా రాజకీయంగా? నేను ముందుగానే చెప్పినట్లుగా ఈ రకంగా కేసులు పెట్టే పరిస్థితి ఉంది. ఎందుకంటే చిరంజీవి గారు డైరెక్ట్గానే మాట్లాడతారు, అలాగే పవన్ కళ్యాణ్ గారు కూడా మాట్లాడే అవకాశం ఉంటుంది. ఎందుకంటే కేసులు పెట్టించి దీన్ని ఇంకా పెద్దది చేసే అవకాశం అయితే చాలా తక్కువగానే ఉంటుంది. సరే, ఫ్యాన్స్కి అయితే ఖచ్చితంగా ఆగ్రహావేశాలు ఉంటాయి. ఎందుకంటే తమ అభిమాన హీరో సినిమా ఆడకపోతేనే వాళ్ళు 4-5 రోజులు మంచినీళ్ళు కూడా ముట్టకుండా ఏదో వాళ్ళ కుటుంబంలో ఏదో విషాదం జరిగినట్టుగా ఫీల్ అయిపోయిన సందర్భాలు ఎన్నో చూసాం. అలాగని కొంతమంది చాలా ఆవేదన వ్యక్తం చేసి తాము చేసే పనులు కూడా పూర్తిగా పక్కన పెట్టి ఆ సినిమాల కోసం తమ జీవితాలనే నాశనం చేసుకున్న వాళ్ళు లక్షల మంది ఉన్నారు. సో ఈ పరిస్థితుల్లో సినిమాకి రాజకీయాలకి లింకు పెట్టకూడదు. సినిమా హీరో అంటే ఇంకా అది దేవుడితో సమానం. రాజకీయాలనే అంశం ఈరోజు ఈ పార్టీలో ఉండొచ్చు, రేపు ఇంకో పార్టీలో ఉండొచ్చు. కానీ ఒక ఖచ్చితమైన అభిమాని ఎవరైతే ఉంటారో, ఒక కరుడుగట్టిన అభిమాని ఎవరైతే ఉంటాడో తన చివరి శ్వాస వరకు కూడా ఆ హీరో కోసం ఏం చేయడానికైనా సిద్ధపడతారు. అలాంటిది మెగా ఫ్యామిలీకి అలాంటి వాళ్ళు కొన్ని లక్షల మంది ఉన్నారు. వాళ్ళు ఏమంటారు, మేము ఎప్పుడు కూడా పవన్ కళ్యాణ్ గారికో లేకపోతే చిరంజీవి గారికో లేకపోతే రామ్ చరణ్కో మేము ఫ్యాన్సం కాదండి, వాళ్ళు దేవుళ్ళు, మేము భక్తులు అంటారు. సో అంత పిచ్చి వాళ్ళంటేని, అంత ప్రేమ వాళ్ళంటే తమ కుటుంబాలను కూడా వదులుకుంటూ వాళ్ళ కోసం ఏం చేయడానికైనా సిద్ధపడే వాళ్ళు ఉంటారు. అలాంటిది మరి చిరంజీవి గారిని ఈ రకంగా నిండు సభలో ఉన్నారు. ఆయన వెంటనే ఆయన లేఖాస్త్రాన్ని కూడా సంధించారు కాబట్టి వీళ్ళు హర్ట్ అయ్యారు కాబట్టి ఈ నిర్ణయాన్ని తీసుకోవడం జరిగింది. చిరంజీవి గారు వచ్చారు కాబట్టి ఖచ్చితంగా దీన్ని కామపు చేస్తారని ఆశిస్తున్నారు. ఒకవేళ కేసుల వరకు వెళ్తే మాత్రం పరిస్థితి చేయి దాటినట్లుగానే చెప్పుకోవచ్చు. వర్మ, అయితే అసెంబ్లీలో బాలకృష్ణ ఏవైతే వ్యాఖ్యలు చేశారో, వైఎస్ జగన్ అవమానించారు, సినీ పెద్దలను అవమానించారు అన్న ఏదైతే వ్యాఖ్యలు ఉన్నాయో దాన్ని ఏ విధంగా చూడాలి? అయితే ఇది కూటమి ప్రభుత్వం ఎన్నికలకు వెళ్ళినప్పుడు ప్రచారంలో కూడా ఇదే హైలైట్ చేశారు. ఈవెన్ పవన్ కళ్యాణ్ కూడా మా అన్నయ్యని అవమానించారు జగన్ అన్నట్లు కూడా కూటమి ప్రభుత్వం ఎన్నికలకు వెళ్ళడం జరిగింది. అంటే ఇది ఎందులో నిజం ఉందనుకోవాలి మనం? ఓకే, చిరంజీవి గారికి సంబంధించి ఒక ఎపిసోడ్ నడుస్తుంటే జగన్మోహన్ రెడ్డి గారిని ఆ సభలో ఆ రకంగా సై అని ఆ రకంగా మాట్లాడడం కూడా అది మంచి పద్ధతి కాదు. ఆ రకంగా మాట్లాడకూడదు అని వైఎస్ఆర్సీపీ వాళ్ళకి ఇది ఖచ్చితంగా అస్త్రమే. ఎందుకంటే ఏదైతే చిరంజీవి గారు ఆ రోజు మమ్మల్ని అవమానించారు, అవమానంగా మా అన్నయ్య గారిని చూశారు అని చెప్పి పవన్ కళ్యాణ్ గారు మాట్లాడడం జరిగింది. కూటమి పెద్దలు చాలామంది దీన్ని ఒక అస్త్రంగా మలుచుకోవడం జరిగింది. కానీ అదేమీ లేదు అని చెప్పి చిరంజీవి గారు ఈరోజు చెప్పారు కాబట్టి అది ఖచ్చితంగా వైఎస్ఆర్సీపీకి అస్త్రంగానే ఉంటుంది. సో అస్త్రాన్ని వీళ్ళు రివర్స్ అటాక్ చేస్తున్నారు. అది రాజకీయ పరంగా వాళ్ళు వాడుకోవాల్సిన సిచ్యువేషన్ వచ్చింది కాబట్టి వాళ్ళు వాడుకుంటున్నారు. కానీ చిరంజీవి గారి ఎపిసోడ్ వేరు, ఈయన ఇప్పుడు రాజకీయాల్లో లేరు, అసలు దీనికి సంబంధం లేదు. సో సభలో ఈ ప్రస్తావన వచ్చింది కాబట్టి అది ఫ్యాన్స్ హర్ట్ అయ్యారు. ఫ్యాన్స్ అంశం వేరు, ఇక్కడ రాజకీయ పరంగా వేరు. ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారు అన్నయండి, జగన్మోహన్ రెడ్డి గారు అండ్ కో వైసీపీ ఎవరైతే నాయకులు ఉన్నారో దీన్ని కొన్ని రోజులు మాత్రం ధారాళంగా దీన్ని వాడుతూనే ఉంటారు. ఇందులో ఎటువంటి అనుమానం లేదు. కానీ చిరంజీవి గారి ఎపిసోడ్ ఏమవుతుందన్నది ఇప్పుడు ఉత్కంఠగా మారుతున్న అంశం. రైట్ వర్మ, థ్యాంక్ యూ.